ఉపాధ్యాయులు నవసమాజ నిర్మాతలని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో ఉపాధ్యాయులుగా నియమితులైన నూతన ఉపాధ్యాయులకు బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఎంపిక కావడం సమాజంలో ఓ గౌరవమని, నవ సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతంగా పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు ప్రఖ్యాతులు సాధించాలి అని సూచించారు. 150 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను సూపర్ సక్సెస్ చేసింది అని, నూతనంగా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తరపున శుభాకాంక్షలు, ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఎంపికైన నూతన ఉపాధ్యాయులు మాట్లాడుతూ డిఎస్సిలో అన్ని అవరోధాలను అధిగమించి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు జీవితాంతం గుర్తు చేసుకుంటామని నూతన ఉపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదనేది మాకైతే పెద్ద రికార్డ్ సార్. ఎన్నో సమస్యలు వచ్చాయి సార్. డిఎస్సి అంటేనే పెద్ద కేసులు, ఎక్కువగా కేసులు సార్. దగ్గరగా 100 కేసుల వరకు వచ్చాయి. ఒక నోటిఫికేషన్తోనే ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ అవరోధాలు అన్ని అధిగమించి మాకు ఇన్ టైంలో పోస్టింగ్ ఇచ్చారు సార్. మేము అనుకున్నట్టు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నంత వరకు కూడా మాకు కొంచెం భయం ఉండేది, ఏమవుతుందా అని. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఎవరికి నిర్వహించినంత విధంగా మాకు సెక్రటేరియట్ అమరావతి తీసుకువెళ్ళి ఇవ్వడం అనేది మాకు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలోనూ ఎంతో సంతోషకరమైన విషయం. చాలా సంవత్సరాలకి నా కళ, మా నాన్నగారి కళ నిజమైంది సార్. అలాగే మాకు ఇండక్షన్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళి ఎలా చెప్తామో ఏం చెప్తామో అనే భయం ఉండేది. కానీ 8 డేస్ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది నిర్వహించి పిల్లల యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, టీచర్స్ దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే మంచి విషయాలు తెలియజేసి మా స్కూల్కి పంపించారు. ఇంతవరకు ఎవరికి కూడా, ఏ టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి స్కూల్కి పంపించలేదు సార్. అంటే స్కూల్కి వెళ్ళాక ఏదో సెలవుల్లోనో ఇలా ట్రైనింగ్ ఇచ్చేవారు. మాకు ముందుగానే ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సి. మేమైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాం సార్. అలాగే మాకు మెగా డిఎస్సి 2025లో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకి ఇలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే శంకర్ గారికి అయితే పాదాభివందనాలు. అంటే మేము ఎన్ని ఫెలిసిటేషన్స్ చేసుకున్నా నియోజకవర్గం స్థాయిలో మీరు మమ్మల్ని ఇలాగా ఈ సాయంత్రం వేళలో పిలిచి సన్మానిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే మరొకసారి అలాగే మనందరి తరఫున సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు 5:30 కూడా చాలా మంది వచ్చేసారు. సో ఒకసారి మన కాన్స్టిట్యూన్సీ నుండి ఎవరెవరు సెలెక్ట్ అయ్యాలో పూర్తి స్థాయిలో మనం కలవలేకపోయాం. సో అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ముందుగా ఈ కార్యక్రమానికి మెగా డిఎస్సిలో అభ్యర్థులుగా ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారితో వచ్చిన పేరెంట్స్కి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ సంతకం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సిగ్నేచరు మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, ఆ మెగా డిఎస్సి ఈరోజు కార్యరూపం దాల్చి మీరు నిన్న మండే జాయిన్ అయినంత వరకు ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు సృష్టించారో మీకు అందరికీ తెలిసిందే. ఏదైతే ఎలక్షన్ ముందు సూపర్ 6లో భాగంగా మొదటే ఎలక్షన్ క్యాంపెయిన్లోనే మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మెగా డిఎస్సి అనుకున్న ప్రకారం ఫస్ట్ సంతకం పెట్టిన అప్పటి నుండి కూడా దాని ప్రాసెస్ పటిష్టమైన ప్రణాళికతో
ఒక నిబద్ధతతో ఇది చేయడం జరిగింది. లేదంటే ఎన్నో మెగా డిఎస్సీలు ఆగిపోయిన పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు 14 డిఎస్సీలు గత 20-30 సంవత్సరాలుగా తీసుకుంటే 11 తెలుగుదేశం ప్రభుత్వం టైంలో వేసినవే అందరికీ మీకు తెలిసిందే. నా పక్కన కూర్చున్న 2000లో అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మొన్న ఒక ఊర్లో ఏ ఊరు అది ఆయన ఏం చెప్పారు, నేను రిటైర్ అయిపోయాను, అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే నాకు ఇది వచ్చింది జాబు, మళ్ళీ ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, మా పాపకు మళ్ళీ డిఎస్సిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిందని చెప్పారు. వాళ్ళు వచ్చారు కూడా, ఈరోజు వచ్చారో లేదో మరి తెలీదు. ఆయన హెచ్ఎంగా రిటైర్ అయ్యారు మొన్న. సో చాలా సంతోషం. మీ అందరి ఇది కోరిక, మీ కళ డిఎస్సి రాయాలి, టీచర్లుగా అవ్వాలని. ఇది ఒక మంచి ప్రొఫెషన్. నాకు ఇష్టమైన ప్రొఫెషన్ 2, డాక్టరు, ఉపాధ్యాయుడు. అందులో నాకు అత్యంత ఇష్టమైనది ఉపాధ్యాయులు. ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా బాగా ఇష్టమైనది ఉపాధ్యాయులే. ఎందుకంటే ఈ సెక్టర్ను ఆయన అంతకు ముందు కౌన్సిలింగ్ సిస్టమ్ ఉండేది కాదు. మీకు టీచర్స్ పొలిటీషియన్స్ చుట్టూ తిరిగేవాళ్ళు ట్రాన్స్ఫర్స్కి, పోస్టింగ్లకు కూడా. కొంతమంది టీచర్స్ అయితే ఎంపీపీ ఇంట్లో కూరగాయలు ఇవన్నీ తెచ్చుకొని ఉండే పరిస్థితి. అలా అంత దారుణంగా ఉన్న పరిస్థితిని ఈరోజు